బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. కృప అనేటువంటి అంశాన్ని గత కొద్ది రోజులుగా మనము ధ్యానం చేసి ఉన్నాము. ఈరోజు కూడా మరొక అంశము అమేజింగ్ గ్రేస్ అనేటువంటి ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. జాన్ న్యూటన్ అనేటువంటి ఆయన 1725వ సంవత్సరంలో లండన్ నగరంలో జన్మించాడు. ఆయన తల్లి ఎలిజబెత్. ఆవిడ బిడ్డను చాలా దైవభక్తిలోనూ అనుదినము కూడా దేవుని వాక్యాలతోనూ ఆ బిడ్డను ఆమె పెంచుతూ ఉండేది. అయితే సడన్గా ఒక దినాన ఆమెకు మరణకరమైనటువంటి రోగం రావడం ద్వారా బిడ్డకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె మరణించింది. అయితే అతని తండ్రి షిప్ కెప్టెన్గా ఉండేవాడు. వేరే పెళ్లి చేసుకున్నాడు ఆయన. వెంటనే ఒక సంవత్సరంలోనే వేరే పెళ్లి చేసుకోవడం. ఆ తరువాత వచ్చినటువంటి ఆ తల్లికి మరలా తనకి ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డలు కలగడం వల్ల ఇతను అస్సలు సరిగా పట్టించుకోక బిడ్డను అస్సలు సరిగా చూసేది కాదు న్యూటన్ని. ఆ బిడ్డ 11 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే తన తండ్రి కూడా ఆ షిప్లోనికి వెళ్ళిపోయి దూర ప్రయాణాలకు వెళ్ళిపోయి తండ్రితో పాటు ఆ షిప్లోనే వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నాడు. 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా వేరే షిప్పుల్లో పనిచేయడానికి ఆ షిప్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించి విచ్చలవిడిగానే ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా భక్తి లేదు, దైవ భయము లేదు. అదొక రకమైనటువంటి నాస్తికత్వంలోనికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఆ బిడ్డ జీవితాన్ని జీవిస్తూ ఆ ఓడల్లో పనిచేస్తూ ఆ ఓడలో చిన్నప్పటి నుంచి గడపడం వల్ల దానిలో తర్ఫీదు పొందుకొని ఇంచుమించు ఓడ నావికుడు స్థానానికి కూడా చేరిపోయాడు ఆయన. అయితే వాళ్ళల్లో టాలెంట్ గల వాళ్ళని ఆ దినాలలో రాజకుటుంబీకులు లేదంటే రాజ కుటుంబానికి సంబంధించిన వాడలు, రాజరికానికి సంబంధించిన వాడలు ఇటువంటి వాళ్ళను అంటే చాలా టాలెంటెడ్ వాళ్ళను బలవంతంగా వాళ్ళ వాడల్లోనికి తీసుకుని వెళ్ళిపోవడం అనేది ఆ దినాలలో జరుగుతూ ఉండేది. అలాగే ఒక దినాన ఈ న్యూటన్ని కూడా బలవంతంగా ఒక వాడలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. హార్విన్ అనేటువంటి వాడలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. హార్విన్ అనేటువంటి రాజరికపు వాడ అది. ఆ వాడలోనికి బలవంతంగా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి చాలా బయటికి రావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అలాగే ఒక దినాన పారిపోవడానికి ప్రయత్నించి వాళ్ళకి పట్టుబడిపోతాడు ఆయన. పట్టుబడిపోయినప్పుడు చాలా కొరడా దెబ్బలు అతనికి కొడతారు. ఇంచుమించు ఇంకా ఎవరైనా సరే ఆ కొరడా దెబ్బలు తిన్నవాళ్ళు బ్రతకరు అసలు. కానీ మరి ఆ యవ్వనస్తుడు అన్ని కొరడా దెబ్బలు తినినా కూడా బ్రతికాడు. అక్కడ చాలా భయంకరమైనటువంటి హింసను అనుభవించాడు ఆ వాడలో. వాళ్ళందరూ కూడా ఇతను చాలా టార్చర్ పెట్టారు. ఆ తర్వాత ఇతన్ని భరించలేక వేరే వాడలోనికి ఇతన్ని పంపించేశారు. ఆ వాడలో ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు అక్కడ పనిలో జాయిన్ అయ్యాడు. అక్కడ పనిలోని పెట్టేశారు ఇతన్ని. ఆ వాడు ఏంటంటే ఇంగ్లాండ్కి మద్యం యొక్క బాటిల్స్ని సప్లై చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాడది. ఆ వాడలో క్రింద భాగం అన్నిటిలో కూడా మద్యానికి సంబంధించిన బాక్సులు ఉంటే అవి తెరిచి అవి తాగి ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచింది. మరలా ఓడ నావికుడికి తెలిసింది. అతను వచ్చి ఇతన్ని వాడ క్రింద భాగంలో బంధించి ప్రతిదినము వాడ పైకి తీసుకొచ్చి చాలా గట్టిగా కొడుతూ ఆ బూజు పట్టినటువంటి రొట్టెలను ఇస్తూ చాలా పనిష్మెంట్ ఇస్తూ మరలా ఓడ క్రింద భాగంలో రాత్రుళ్ళు విసిరేస్తూ ఉండేవాడు. ఇక మరలా వాడ పైభాగం తీసుకొచ్చి అతన్ని కొట్టాలి, రోజు పనిష్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ సందర్భంలో ఇంకా దెబ్బలు తట్టుకోలేక ఆ దెబ్బను తప్పించుకోపోయి సముద్రంలో పడిపోతాడు ఈ న్యూటన్. సముద్రంలో పడిపోయినప్పుడు పెద్ద చేపలను లాగేటువంటి ఒక గ్యాలాన్ని వేసి ఇతన్ని పట్టుకుని ఇక్కడ ఈ పొట్ట దగ్గర ఈ సైడ్ ఒక మాంసపు మొక్క దొరుకుతుంది, దాన్ని పట్టుకుని పైకి లాగుతారు న్యూటన్ని. చాలా పెద్ద గాయం అయిపోతుంది ఈ ప్రక్కలో న్యూటన్కి. మాంసం ఊడిపోతుంది అక్కడ. మొత్తానికి పైకి లాగారు. కానీ చాలా శ్రమ పడతాడు. చాలా శ్రమపడి చాలా రోజులు అంటే నెలలు తరబడి ఆ వాడలు ప్రయాణం చేస్తూ దేశం నుంచి ఇంకో దేశానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో తన జీవితకాలం 11 సంవత్సరాలు మొదలుకొని అసలు 25 సంవత్సరాలు వచ్చే వరకు వాడల్లోనే ప్రయాణం, ఈ న్యూటన్ ప్రయాణం అంతా కూడాను. అయితే ఆ వాడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఈ యొక్క మద్యం బాక్సెస్ అక్కడ పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఆఫ్రికా నుంచి అనేక మంది బానిసలను వలస తీసుకొస్తూ ఉండేవారు ఇంగ్లాండ్కి.
మరలా వచ్చేటప్పుడు ఆ ఓడలు బానిసలతో నింపబడి వస్తూ ఉండేవి. అక్కడ క్లోవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆఫ్రికా అడవులలో ఉన్నటువంటి అడవి జాతి వారిని, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా బానిసలుగా తీసుకొచ్చి ఈ షిప్ వాళ్ళకి అమ్మేస్తూ ఉండేవాడు. వాడికి న్యూటన్ని అప్పగించేస్తారు ఈ షిప్ వాళ్ళు. అయితే అతను ఆఫ్రికా అడవుల్లోనికి ఇతను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ క్లోవ్ అనే వ్యక్తి బానిసలను అమ్మేటువంటి ఆఫ్రికన్ తన భార్యకి ఈ యొక్క యవ్వనస్తుడిని అప్పగించేస్తాడు. అయితే ఆమె ఒక కుక్కని చూసినట్లు, ఒక కుక్కని కట్టేసినట్లు, ఒక కుక్కకి రొట్టె ఎలా విసురుతారో, మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఎలా విసురుతారో కుక్కకి, అలా ఒక కుక్కలాగా న్యూటన్ని ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. తరువాత న్యూటన్ తన పుస్తకంలో తన జీవితం గురించి రాసినప్పుడు ఏమంటాడంటే, బానిసలకే నేను బానిసని అని రాసుకున్నాడు. అంత దుర్భరమైనటువంటి జీవితము గడుపుతున్నటువంటి సమయంలో మరలా ఒక షిప్ అక్కడికి రావడం, తన తండ్రి ఒక షిప్ కెప్టెన్ కాబట్టి ఆయనకి తెలిసినటువంటి కెప్టెనే మరలా వేరొక షిప్లో వచ్చి ఇతను విడిపించి ఏదో ఒక విధంగా మరలా షిప్ ఎక్కించుకొని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం వచ్చింది. అలా అక్కడి నుంచి విడిపించబడి ఆ షిప్లో వెళుతూ ఉన్నప్పుడు అతను ఆ షిప్లో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని చదువుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకాన్ని చదవడం జరిగింది. ఆ షిప్ ఎక్కిన తర్వాత ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు క్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కృపను గురించి ఆ పుస్తకంలో అతను చదివినప్పుడు, అక్కడ అది చదివిన తర్వాత ఆయన రిపెంట్ అవుతూ ఉన్నాడు. ఈ లోపల చాలా పెద్ద తుఫాను రేగింది. వాడ అల్లుకల్లోలం అయిపోతుంది. అసలు తీరం చేరేటువంటి దారి కనిపించట్లేదు. చాలా భయంకరంగా ఉన్నప్పుడు దేవుని కాళ్ళు పట్టుకొని నాస్తికత్వం నుంచి బయటకు వచ్చి తల్లి చిన్నప్పుడెప్పుడో చెప్పినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యాలు కంఠస్థం చేయించినటువంటి మాటలు, ఆ పాటలు పాడుకుని దేవుని శరణు వేడినప్పుడు మొత్తానికి 11 దినాలలో ఆ వాడ తీరం చేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ తీరము చేరిన వెంటనే నియర్ బై ఉన్నటువంటి ఒక చర్చిలోనికి వెళ్ళి, దగ్గరగా ఉన్నటువంటి ఒక చర్చిలోనికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించి, అయా నేను ఖచ్చితంగా నేను మారు మనసు పొందుకుంటానని చెప్పి అక్కడ బాప్తిస్మం తీసుకొని 1750లో మేరీ అనేటువంటి ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటాడు ఈయన. ఆ తరువాత మ్యారేజ్ అయిన తర్వాత మరి ఏదో ఒక ఉద్యోగానికి మరలా వెళ్ళాలి కదా. ఆ తర్వాత ఈయనకు వచ్చినటువంటి విద్య అంతా ఆ యొక్క షిప్ నడపడం, షిప్లో ప్రయాణాలు చేయడం, వ్యాపారాలు చేయడం, ఇదే. మరలా షిప్ కెప్టెన్గా జాయిన్ అవుతాడు. అయితే ఆ వాడ ఎటువంటిదంటే బానిసలను తీసుకుని వచ్చేటువంటి వాడ. బానిసలను తీసుకెళ్లేటువంటి వాడలో ఈయన షిప్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ వాడలో ఉన్నటువంటి బానిసలు ఒకవేళ ఎక్కువ మంది అయిపోయారనుకోండి, వారికి ఆహార పదార్థాలు కొదువగా ఉన్నాయనుకోండి, ఒక కోతులను ఎలా అయితే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక కేజీలో తరలిస్తూ ఉన్నప్పుడు ఎక్కువైపోతే కోతులు ఎలా అయితే బయటికి విసిరేస్తారో అలాగ మనుష్యులను సముద్రంలోనికి విసిరేస్తూ ఉండేవారంట. వాళ్ళకి ఆహారం లేని సందర్భంలో, అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని అసలు మనుషుల్లాగే ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఒక చిన్న హస్తమంత దూరంలో గొలుసులేసి కాళ్ళు చేతులు కూడా బంధించి అలా పడుకోబెట్టి ఒకరి తర్వాత ఒకరు వరుసగా అలా ఏదో ఒక వస్తువులను పేర్చినట్లు పేర్చి తీసుకుని వెళ్ళేవారట. అవి ఆ వాడలు. 5 సంవత్సరాల వాడలో ప్రయాణం చేసిన తర్వాత, కెప్టెన్గా ఉన్న తర్వాత అతను మనసు అంగీకరించలేదు. ఆ ఉద్యోగాన్ని మానేశాడు. మరలా వచ్చి ఆ యొక్క అంటే ఆ వాడలు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆ ప్లేస్లో ఆయన అక్కడ ఆ ట్యాక్స్ కలెక్టర్గా జాబ్ సంపాదించి అక్కడ ఆ పని చేయడం మొదలుపెట్టాడు. అక్కడ గ్రీకు నేర్చుకున్నాడు, హీబ్రూ నేర్చుకున్నాడు, ఇంకా సిరియా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. అలా అతని పుస్తకాల ద్వారా లాంగ్వేజ్ నేర్చుకుని అక్కడ ఆ ట్యాక్స్ కలెక్టర్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన రకరకాల 11 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ సముద్ర ప్రయాణాలు, భయంకరమైన కొరడా దెబ్బలు, అతని యొక్క శరీరం దుస్థితిలోనికి వెళ్ళిపోయి భయంకరమైన అనారోగ్యం ఆయనకు వచ్చింది. ఇంకా చనిపోతాడేమో అనిపించుకున్న సందర్భంలో దేవునికి ఒక ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. ఇంక నేనే ఉద్యోగము చేయను, నేను నీ సేవ చేస్తాను, నన్ను బ్రతికిస్తే అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో తన భార్య అయిన మేరీకి చెప్తున్నాడు, నేను సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాను. నేను ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఆ యొక్క చర్చెస్లో నేను అప్లై చేసుకుంటాను, నాకు ట్రైనింగ్ కావాలి, నేను సేవ కొరకు వెళతాను ఒక సేవకుడు. కానీ అనేకమైన చర్చెస్లో ఆయన అప్లై చేసుకున్నాడు, కానీ అందరూ రిజెక్ట్ చేశారు ఈయన సాక్ష్యాన్ని బట్టి.
ఎవ్వరు కూడా చేర్చుకోలేదు, ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఏ చర్చ్ వాళ్ళు కూడా ఈయన్ని ఎంకరేజ్ చేయలేదు. ఆఖరికి చాలా ప్రయత్నాల తర్వాత ఒక చర్చ్ వాళ్ళు ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి అలా సేవ కొరకు సిద్ధపరచడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ మేరీ వాళ్ళ మదరు బ్రదరు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు ఒక కెప్టెన్గా వెళ్ళాలి, ఒక మంచి ఉద్యోగం చేయాలి, అసలు సేవకు వెళితే ఏముంటుంది, ఒక 10 మంది 20 మంది ఉంటారు ఆ చర్చిలో, మా పరువేం కావాలి, దుస్థితి వచ్చేస్తుంది, ఆర్థిక ఇబ్బందులు అవుతాయి, ఆ పల్లెటూరులో చర్చిలో ఎవరుంటారని చెప్పి వాళ్ళు చాలా వ్యతిరేకించారు. కానీ భార్య సపోర్ట్ చేసింది. ఆయన చర్చిలో ఒక ట్రైనింగ్ తీసుకున్నాడు. మాట్లాడడానికి కొంత తడబడేవాడు, చాలా కష్టపడేవాడు, ఏదేదో జరిగేది ఆయన జీవితంలో. కానీ తరువాత దేవుని యొక్క కృప ఆయన ఆవరించి ఆయన బోధ చేస్తూ ఉంటే అనేకులు ఆకర్షించబడేవారండి, అనేకులు ఆకర్షించబడేవారు. ఆయన తరచుగా దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానం చేస్తూ పశ్చాత్తాపపడుతూ దేవుని కృపను వెదుగుతూ ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ చర్చికి అయితే వేశారో ఆ చర్చ్ అంతా నిండిపోయి ఇంకా ప్రజలు బయట నిలవబడుతూ ఉంటే ఆ చర్చిలో మరలా ఇంకొక స్టేర్ కట్టడం, ఆ తర్వాత అది కూడా నింపబడిపోయినప్పుడు ఇంకా పెద్దదిగా చేయడం, అది కూడా నింపబడినప్పుడు చాలా పెద్ద చర్చికి ఆయన పాస్టర్గా అంటే పంపించడం, ఇలా ఆయన సేవలో చాలా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు న్యూటన్. ఈ సందర్భంలో పార్లమెంటులో ఒక మెంబర్ అయినటువంటి ఒక ఆయన ఈయన దగ్గరికి వచ్చి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని నేను ఆ రాజకీయాల నుంచి బయటకు వచ్చేయాలా అని ఈయన అడిగినప్పుడు ఈయన అంటాడు, దానిలో కొనసాగుతూనే దేవుని కొరకు నువ్వు వాడబడాలి అని చెప్తాడు. ఆయన పేరు ఏంటంటే విల్బర్ట్ ఫోర్స్. ఆయన పేరు విల్బర్ట్ ఫోర్స్ అనేటువంటి ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉండి ఈయనకి సహకారిగా ఉండి ఈయన చెప్పిన మాటలకు లోబడుతూ ఉండేవారు. అయితే ఈయన భారం అంతా ఏంటంటే, నేనెంతో పాపిని, నేనెన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశాను. వాటిలో చాలా ప్రధానమైనది బానిసలు అమ్మేటువంటి వాడలో వారిని తీసుకుని వెళ్ళడం, తీసుకుని రావడం. వాళ్ళు అసలు మనుషులలాగే ట్రీట్ చేయబడరు, ఇంత భయంకరంగా ఉంటారు. వారిని ఎలాగైనా విడిపించే చట్టం తీసుకొని రావాలని ఆ పార్లమెంటు సభ్యుని ద్వారా చాలా కృషి చేసి పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఆ వాడలో బానిసలు ఎటువంటి శ్రమలు అనుభవిస్తారో ఈయన చూసిందంతా కళ్ళకు కట్టినట్లు పాంప్లెట్స్ ప్రింట్ చేసి దేశంలో అన్ని చోట్ల అవి అందేలాగా చూసినప్పుడు ప్రజలందరిలో ఒక అవేర్నెస్ వచ్చింది. దాన్ని వ్యతిరేకించారు ప్రజలందరూ కూడా. అప్పుడు ఈ యొక్క చట్టం తీసుకురావడానికి చాలా కృషి చేసిన తర్వాత అసలు బానిసత్వం అనేది ఆఫ్రికన్స్ని ఆ విధంగా తీసుకొని రావడం అనేది చట్టరీత్యా నేరము కింద ఒక మంచి చట్టాన్ని తీసుకొని రాగలిగాడు ఈ న్యూటన్ అనేటువంటి ఆయన. ఆ సందర్భంలో ఈయన ఒక పాట రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాట పేరే అమేజింగ్ గ్రేస్. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కృప అని అర్థం. ఆ పాట తెలియని వారు ఎవ్వరూ ఉండరు ఇంగ్లీష్ పాటలు పాడే వాళ్ళల్లో. అసలు ఇంగ్లీష్ పాటల పుస్తకము ప్రింట్ అయిందంటే ఆ పాట లేకుండా ఆ పుస్తకం ప్రింట్ అవ్వదు. అంతటి పేరు పొందినటువంటి పాట, దాని పేరు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కృప. ఇంగ్లీష్లో దానినే అమేజింగ్ గ్రేస్ అంటారండి. ఆ పాట రచయితే ఈ న్యూటన్. ఈరోజు ఆశ్చర్యకరమైన దేవుని కృప గురించి మనం తలపోసుకుంటే ఎంతటి పాపినైనా కూడా దేవుడు క్షమించి గొప్పగా వాడుకునేటువంటి సమర్థుడైన దేవుడు మన దేవుడు అని అర్థమవుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో దేవుని యొక్క వ్యతిరేకులు, దేవుని గ్రంథాన్ని వ్యతిరేకించేవారు, దేవుణ్ణి తోలనాడేవాళ్ళు, దేవుని మీద రాంగ్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ పెడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆ యేసు అనే ఆయనకి మంచి వాళ్ళతో సంబంధం లేదు, అలాంటి పాపులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, అతడు అటువంటి వాడే కాబట్టి అటువంటి వాడి దగ్గరికే వెళతాడని చాలా అపహాస్యం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే రోగం వచ్చిన వాడికే వైద్యుడు అవసరం తప్ప రోగం లేనివాడు హాస్పిటల్కి ఎందుకు వెళతాడు? డాక్టరు రోగం లేనివాడి దగ్గరికి వచ్చి ఏం ట్రీట్మెంట్ చేస్తాడు? అనారోగ్యంగా ఉండి బ్రతుకు చెడిపోయి వ్యసనాలతో బానిస అయిపోయి ఇక ఏ సోర్స్ లేని వాళ్ళకే కదా ఒక విడిపించేటువంటి నాదుడు కావాలి. ఆ నాదుడే యేసునాథుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రజలకు అర్థం కాదు. రక్షణ లేని వారికి అది వెర్రితనంగా ఉంది. అటువంటి పాపులను రక్షించడానికి వచ్చిన పరమ వైద్యుడైనటువంటి ప్రభువు ఈ పాపిని రక్షించినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈయన పాట రాశాడు. ఈ పాటలో ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కృప ఎంతో మధురం. రక్షించే నా వంటి పాపిని
అని మొదలై ఆ పాటలో ఇంకా ఏమైనా లిరిక్స్ ఉంటాయంటే, సూర్యచంద్రులు నశిస్తారు, భూమి లయమవుతుంది, నేను మాత్రం నా యేసుతో నిరంతరం జీవిస్తాను అని ఆ పాట అర్థమట. ఎంత బాగుందో చూడండి. ఈరోజు అటువంటి అమేజింగ్ గ్రేస్, ఆశ్చర్యకరమైన కృప మన పక్షముగా నిలిచే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యూటన్ తన జీవితకాలంలో 70+ ఏజ్ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన దగ్గరికి చాలామంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆయన్ని, మీకు జరిగినటువంటి సంగతులు ఏమైనా మాకు వివరిస్తారా, మీరు ఎలా ఆశ్చర్యంగా రక్షించబడ్డారో, మీకు ఏం జరిగిందో ఆ సంగతులు వివరించండి అంటే ఆయన ఒకటే మాట చెప్పేవాడంట, నేను వయసు పైబడిన కారణంగా మునుపు ఏం జరిగిందో అన్నీ మర్చిపోయాను. నాకేమేమి జరిగాయో నా జీవితంలో నాకేమీ గుర్తులేదు, ఒకే ఒక గుర్తుంది, అదేంటంటే నేను చాలా పాపినని, ఆయన ఆశ్చర్యకరమైన కృప నన్ను రక్షించిందని, అది మాత్రమే నాకు గుర్తుంది అని చెప్పేవాడంట ఆయన. అటువంటి గొప్ప దేవుని యొక్క సేవ చేసినటువంటి ఆ భక్తుడు ఈరోజు మన ముందర నిలవబడి చెప్తున్నాడు, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నిన్ను కూడా విడిపించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు, నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆ న్యూటన్ని ఎంత గొప్ప చేశాడు దేవుడు. ఆయన ఎంత పశ్చాత్తాపముతో ఆయన చేసిన తప్పిదాలన్నిటికీ పరిహారం చేసుకున్నాడు, ఆ బానిసలను విడిపించాడు, గొప్ప సేవ దేవుని కొరకై తన జీవిత కాలమంతా చేసి దేవుని కృపకి పాత్రుడయ్యాడు. కాబట్టి ఇటువంటి మహా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మరొకసారి మనము దేవునికి వందనాలు చెప్పుకోవాలి. ఆయన కృపను మనం అందరము ఆశ్రయించాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి, ఒకని జీవితం ద్వారా నీవు ఈరోజు మాతో మాట్లాడి నీ ఆశ్చర్యకరమైన కృపకి మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మాతో ఉన్నవాడవయ్యా నీవు. నీ ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించమని, వినుచున్న వారిలో ఎవరైనా నీ ఆశ్చర్యకరమైన కృప ఈరోజు పొందుకుంటే అందును బట్టి నీకు వందనాలు. దిగజారిపోయిన వారిని విడిపించేవాడవు, తూలి తొట్టిల్లే వాడిని నాయన పట్టుకుని నడిపించేవాడవు, సడలిన మోకాళ్లను, తత్తరిల్లు మోకాళ్లను బాగు చేసి నిలవబెట్టేవాడవయ్యా, సడలిన చేతులను నాయన పట్టుకుని లేవనెత్తేవాడవయ్యా. సహాయము చేయమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ, ఎవరైనా రోగగ్రస్తులుంటే ముట్టి స్వస్థపరచండి. వ్యాధి వేదనలలోను, రోదలలోను, బాధలలోను, వ్యసనాలలోను కూరుకుని పోయి ఉంటే ఇప్పుడే యేసు నామంలో వారు విడిపించబడుదురుగాక. నీ ఆశ్చర్య కార్యాలు వారు చూచులాగున వారు కనులు తెరవమని, ఈ దిన దీవెనలతో నీ బిడ్డలు నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.